ఇదే ప్రజల కోణంలో ఆలోచించి వచ్చాననేది యంగ్స్టర్, మీరు ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉన్నాయి, నో డౌట్. కానీ మేము విన్నది ఏంటంటే ఈ 3 రోజుల నుంచి వింటున్నది, మీరు మరి అధికారికంగా అన్నారో అనధికారికంగా ఎవరితో షేర్ చేశారో కానీ బీఆర్ఎస్ బీజేపీ ఫ్యూచర్లో పొత్తు పెట్టుకోబోతున్నాయి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ అదే కనుక జరిగితే నా అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో నాకు టికెట్ ఇవ్వకుండా ఇంకెవరికైనా ఇచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఇప్పుడే మారిపోతే నా టికెట్ సేఫ్ కదా అనే దాంట్లో మీరు పార్టీ మారినట్టుగా మీరు అన్నట్టుగానే వార్త వచ్చింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిందని అట్లాంటిది ఏమైనా ఉందా? మీ టికెట్ గురించి పక్కన పెట్టింది, మీ యాంగ్జైటీ ఏదైతే ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, అదే చెప్తా ఉన్నా. మీకు ఇప్పుడు ప్రస్తుతం నా నుంచి తెలుసుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో అదే ఆలోచన నా ఫోన్లో సంభాషించినటువంటి వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా కవిత గారి పేరు కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి స్వయానా కేసీఆర్ గారి కూతురే ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి వారు కూడా మాట్లాడడం జరిగింది. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి సీఎం రమేష్ గారు కూడా మాట్లాడింది. మొత్తంగా ఈ చర్చ చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. జరుగుతున్న టైంలో నా ఐడియాలజీ ఏమో వేరే ఉంది, నా ఆలోచనలు ఏమో భిన్నంగా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా చెప్తే మంచి పొలిటికల్ కెరియర్ వదిలేసుకొని ఏదో భిన్నంగా పోదాం, ఏదో సాధిద్దాం అని అనుకుంటున్నట్టు సాధ్యమయ్యే పని కాదు అని ఎవరైనా మాట్లాడుకున్నా కానీ పర్వాలేదు, కానీ మాట్లాడుతున్నారు కూడా. ఆ దిశలో ఆ సందర్భంగా ఇతరులు నాకు ఫోన్లు చేసి అడిగినప్పుడు వారికి తగ్గట్టుగా, వారి స్థాయికి తగ్గట్టుగానే సమాధానం చెప్తే సరిపోతుందని నేను కొంతమంది కాంగ్రెస్లో చేరుతున్నారంటే అవును అని చెప్పడం జరిగింది, కొంతమంది బీజేపీలో చేరుతున్నారంటే అవును అని చెప్పడం జరిగింది. వాళ్ళు పాజిటివ్ క్వశ్చన్, బీజేపీలోనే చేరుతున్నారు కదంటే అవును అని అంటాం, కాదు అని ఆర్గ్యుమెంట్ చేసుకునే టైం లేదు. ఇప్పటికే నేను చెప్తా ఉన్నా, మీ వేదికల దగ్గర కూడా ఈ టీవీ డిబేట్లో కూడా అదే చర్చకు సమయం అంతా వృధా అవుతూ ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో జరిగే చర్చ కానీ, పార్లమెంట్లో జరిగే చర్చ కానీ, బయట జరిగే చర్చలు కానీ ఇవన్నీ కూడా అటువైపే. ఏ పార్టీలకు వెళ్తున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది, ఏ పార్టీ ఎదురుదాడి చేస్తుంది, ఏ పార్టీ ఇతర పార్టీలను ఇరకాటంలో పెట్టే విధంగా రివెంజ్ పాలిటిక్స్ చేస్తుంది, ఇవే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటికీ మనము ఫుల్ స్టాప్ పెట్టాలంటే మన స్థాయిలో, పూర్తి స్థాయిలో నేను అనుకున్నది సాధిస్తామని కాదు, 1,00,000 అడుగుల ప్రయాణమైనా సరే ఒక అడుగుతో మొదలవుతుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం కానీ, లేదంటే భారత స్వాతంత్ర ఉద్యమం కానీ, రకరకాల ఉద్యమాలు ఎవరో ఇనిషియేట్ తీసుకుంటేనే సాధ్యమవుతుంది. అది తీసుకునేటువంటి వాళ్లకు ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా, అర్హత ఉందా లేదా, లేకుంటే వారు తీసుకున్నటువంటి వాళ్ళ స్టేచర్ను బట్టి విస్తృతంగా చర్చ జరుగుతుందా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే భావిస్తూ ఉన్నా, నేనేదైతే మొదలు పెడితే కొంత గొప్ప మీ ఛానల్ వాళ్ళైనా పిలిచిండ్రు ఈరోజు అంటే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం, దానికంటే ముఖ్యంగా నాకున్నటువంటి అర్హత ఏంటి అంటే తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ కూడా నేను ఒక నిజాయితీగా నిబద్ధతతో పనిచేసినాను. కాబట్టి నన్ను పిలిచి చర్చ పెడతారు, ఆ చర్చ కొంత గొప్ప జరుగుతుందని. మామూలు వ్యక్తులైతే మేము కూడా ఏదో వార్తలాగా ఇస్తాము, ఇవ్వమని కాదు, ఇస్తాం, డెఫినెట్గా ఇస్తాం. కానీ మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నామంటే డెఫినెట్గా మీ చేంజ్ అనేది, అంటే మీరు మారుతున్నది అనేది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, మీరు కానీ మీలాంటి వాళ్ళు మారితే. అందుకే ఈ ప్రయారిటీ ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే